మన సింగరాయకొండలో ఉన్న గీతం స్కూల్ వాళ్ళు ఈరోజు నిర్వహించిన హ్యాక్థాన్ అనే ప్రోగ్రాం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. ఎంతలా అంటే ఈ గీతం స్కూల్ వాళ్ళని అభినందించకుండా ఉండలేనంతలా. ఎందుకో మళ్ళా చెప్తాను. ఈరోజు ఇక్కడికి ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన పార్టీ సభ్యుడు రవిప్రియ మాల్ మరియు రవిశంకర్ గ్రూప్ ఆఫ్ అధినేత అయినటువంటి రవిశంకర్ గారిని ఇక్కడ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు ఈ గీతం స్కూల్ వాళ్ళు. రవిశంకర్ గారు విద్యార్థులు వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్టులను ప్రతి ఒక్కదాన్ని చూసి వాటి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకొని ప్రతి ఒక్క విద్యార్థిని అభినందించారు. ఇందాక చెప్పిన కదా ఈ గీతం స్కూల్ వాళ్ళని అభినందించాలని. ఎందుకో చెప్తాను చూడండి. విద్యార్థుల్లోని సృజనాత్మకతను గుర్తించడంలో ఈ గీతం స్కూల్ వాళ్ళు అందరికన్నా ముందే ఒక అడుగు ముందుకు వేశారని చెప్పవచ్చు. విద్యార్థులకు ఉన్నతమైన చదువును అందిస్తూ వాటితో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి ధీటుగా విద్యార్థుల ఆలోచన విధానాన్ని అభివృద్ధి చెందేలా చేయడంలో ఈ గీతం స్కూల్ వాళ్ళు చాలా అప్డేటెడ్గా ఉన్నారని చెప్పవచ్చు. నేను ఈరోజు ఇక్కడ ఈ గీతం స్కూల్ విద్యార్థుల్లో బాగా గమనించిన గొప్ప విషయం ఏమిటంటే కాన్ఫిడెన్స్. అది ఎంతలా ఉందంటే 1-2 తరగతుల నుండి 10వ తరగతి విద్యార్థుల వరకు వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్టులను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలాంటి బెరుకు లేకుండా. ఇంకా ఈ 1-2 తరగతి విద్యార్థులైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. తమ ఎదుట ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు అనే ఆలోచన రాకుండా
వాళ్ళు ఎన్నుకున్న కాన్సెప్ట్ని ఎలాంటి తడబాటు లేకుండా చాలా చక్కగా చెబుతున్నారు. ఈ గీతం స్కూల్ విద్యార్థులను చూస్తుంటే ఇలాగే కదా విద్యార్థులు ఉండవలసింది అనిపించింది నాకు. ఇలాంటి సైన్స్ ఫేర్ నిర్వహించడం ద్వారా పిల్లల్లో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే ఒక కొత్త సమస్యను కనుగొనగలుగుతారు. దానికి సమాధాన మార్గం కూడా తెలుసుకోగలుగుతారు. అదే సమాధానాన్ని ఇప్పుడు ఉన్న ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎన్ని విధాలుగా సొల్యూషన్ కనుగొనవచ్చు అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఈ విద్యార్థులు ప్రతి ఒక్క టాపిక్ని టచ్ చేశారని చెప్పవచ్చు. వైద్య రంగం అయితేనేమి, పోలీస్ శాఖ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, వ్యాపార రంగం కానీ, ఆర్గానిక్ కానీ, టెక్నాలజీ కానీ, రోబోటిక్ కానీ, డ్రోన్లకు సంబంధించిన కానీ, ఏఐ టెక్నాలజీకి సంబంధించి కూడా ఇలా చాలా టాపిక్ల మీద వీళ్ళు ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించారు. నేను ఇక్కడ కొంతమంది విద్యార్థులను ఈ హ్యాక్థాన్ అంటే ఏమిటి అని అడిగాను. 2-3 విద్యార్థులు మాత్రమే దాని గురించి చెప్పగలిగారు. మిగతా వాళ్ళు అటు ఇటుగా చెప్తున్నా సరైన సమాధానం మాత్రం చెప్పలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం, ఇంకా ఈ హ్యాక్థాన్ గురించి తెలియని వాళ్ళ కోసం ఈ హ్యాక్థాన్ గురించి సింపుల్గా ఒక పాయింట్లో చెప్తాను. ఒక కొత్త విషయం కూడా తెలుసుకున్నట్లు ఉంటుంది. అసలు ఈ హ్యాక్థాన్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ అభివృద్ధి మరియు ప్రోగ్రామింగ్ పోటీలకు సంబంధించిన కోడింగ్ అని కూడా చెప్పవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు కానీ, లేదా పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలు కానీ, కాలేజీలు కానీ, లేదా ఆన్లైన్లో ఉండే కొన్ని వెబ్సైట్లైనా అయ్యి ఉండవచ్చు. ఇలాంటి వాళ్ళందరినీ ఆర్గనైజర్స్ అనుకుందాం. వీళ్ళు ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ హ్యాక్థాన్ మెయిన్ గోల్ ఏమిటంటే 3 లేదా 4 ఒక గ్రూపుగా ఏర్పడి ఒక ఐడియాని డెవలప్ చేయడం. ఈ ఆర్గనైజర్స్ అని చెప్పాను కదా, వాళ్ళు ఒక థీమ్ ఇస్తారు. అది ఏదైనా అవ్వచ్చు. అగ్రికల్చర్ మీద కానీ, లేదా టెక్నాలజీ మీద కానీ, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఏఐకి సంబంధించి కూడా ఉండవచ్చు. దాని మీద ఎవరైతే ఆ ఐడియాని బాగా డెవలప్ చేస్తారో, ఎవరైతే బాగా ప్రజెంట్ చేస్తారో, ఆ ఐడియా అనేది ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కనుగొనేలా ఉండాలి. అది ఎవరైతే బెటర్గా చేస్తారో వాళ్ళు డెవలప్ చేసిన ఐడియాని ఆ ఆర్గనైజర్స్ తీసుకొని ఆ గ్రూపు వాళ్ళకి కొంత ప్రైజ్ అనేది అందిస్తారు. ఇంకా డెప్త్గా వెళ్ళి చెప్పొచ్చు, కానీ మళ్ళీ ఇంకెప్పుడైనా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హ్యాక్థాన్ గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సరే, దీని గురించి పక్కన పెడదాం. గీతం కాలేజీ వాళ్ళు గీతం స్కూల్లో ఈరోజు పెట్టిన ఈ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ అసలుకి చూస్తున్నాను. మా చిన్నప్పుడు అన్నీ గుర్తుకొచ్చిందండి. ఈరోజు సారు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు. ఈ పిల్లలకి అందరికీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఎంతో డెవలప్మెంట్కి ఈ చూసిన ఐటమ్స్ అన్నీ ఈ చిన్న వయసులో, అంటే ప్రీవియస్గా ఒక 40-50 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిందో తెలుసుకున్న విషయాలు ఈరోజు 6th, 7th, 8thలోనే తెలుసుకుంటున్నారంటే చాలా గ్రేట్ అండి. ఇలాంటి సైన్స్ ఫేర్ అనేది ఇంత పెద్దది అనేది చేయటం అనేది చాలా గొప్పగారం. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు సార్ని, వాళ్ళ టీంని అందరిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేస్తే పిల్లల మధ్య చాలా మెచ్యూరిటీ పెరిగిద్దండి, అవగాహన పెరిగిద్ది. ఇప్పుడు కొత్తగా మన ఏఐ టూల్ వచ్చింది. ఆ టూల్లో ఇంకా డెవలప్ అవుతారు. చాలా ఉపయోగపడుతున్నాయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఇలాంటి మంచి కార్యక్రమాలు అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి అందరికీ, పిల్లలందరికీ, వాళ్ళ పేరెంట్స్కి, కాలేజీ విద్యార్థులకి, వీళ్ళందరికీ జనసేన తరఫున పవన్ కళ్యాణ్ లాంటి వారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతో అభినందించారండి. అలాంటిది జనసేన తరఫున గారు ఊళ్ళో లేరు, అందరూ కలిసి వద్దాం అనుకున్నాం, కుదరలేదు. సార్ కూడా అందరూ కలిసి మేము ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన అభినందిస్తూ అందరికీ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇలాంటి ఈవెంట్లకు రవిశంకర్ గారు లాంటి వాళ్ళని ఆహ్వానించడంలో మంచి ఆలోచన అని చెప్పవచ్చు. ఇలాంటి ప్రముఖులు వచ్చినప్పుడు విద్యార్థుల్లో మరింత ఉత్సాహం వస్తుంది. అలాంటి వాళ్ళు తమ ప్రాజెక్టులను చూసి మెచ్చుకుంటున్నప్పుడు విద్యార్థులు మరింత మోటివేట్ అవుతారు. ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయడానికి ఈ గీతం స్కూల్ వాళ్ళు ఎంత గ్రౌండ్ వర్క్ చేశారో కానీ విజయవంతంగా నిర్వహించడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. Thank you, sir. Thank you. Sir, please, sir. మా స్టూడెంట్స్ ఉద్దేశించి అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. ఇలాంటి సైన్స్ ఫేర్ అనేది చాలా చిన్నగా సింపుల్గా కూడా చేయవచ్చు. కానీ ఇంత భారీతనంలో చేయడంలో విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఒక అవగాహన కల్పించినట్లు అవుతుంది. అందరికీ అన్నీ తెలియవు కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈ సైన్స్ ఫేర్ మీద, ఇప్పుడు ఉన్న ఈ టెక్నాలజీ మీద అవేర్నెస్ కల్పించినట్లు అవుతుంది. అప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడు ఉన్న ఈ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని పిల్లలని ఎలాంటి ఉన్నతమైన చదువులు చదివించాలి అని ఒక అవగాహన వస్తుంది. ఆలోచన ప్రకారం మంచి స్కూల్లో జాయిన్ చేసి ఒక విధానం అనేది నేర్పిస్తున్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు ఆ కంట్రోల్లోకి వెళ్ళి అది స్కూల్ సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు మాస్టర్స్ వీళ్ళు గీతం కాలేజీ ప్రతి ఒక్కళ్ళు దానికి సంబంధించిన సిబ్బంది అందరికీ ఇంకొకసారి నాకు ధన్యవాదాలు చెప్తున్నానండి. ఎందుకంటే వాళ్ళని తయారు చేసే విధానం అనేది చాలా గొప్పతనం ఉంది. నా చిన్నప్పుడు గుర్తుకొచ్చిందండి, ఇంత ఆ రోజుల్లో ఈ రకమైన విద్య లేదండి. కానీ ఈ రోజుల్లో ఈ విద్యను చూస్తున్నట్టున్నాం. 30 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత మేము కంప్యూటర్స్ అని చూసాము. ఈ రోజు చూస్తుంటున్నాం, ఈ పిల్లల్ని చూస్తుంటున్నాం. ఎంతో ఆనందం వేసిందండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో కొత్తదనం చేయాలని, కొత్తదనం విధానం మార్చాలని, ఈ విధానాన్ని నేర్చుకోవాలని ఈ తపన తెలుసుకుంటున్నారు. కొన్ని విషయాలు పెద్ద వాళ్ళకే తెలియని విషయాలు ఈరోజు చిన్నపిల్లల దగ్గర నేను చూశాను. ఇలాంటి విద్యని ముందుగా పోతే ఈ మెయిన్ స్కూల్ సంబంధించిన టీచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఎడ్యుకేట్ చేసే విధానమే ఆ పిల్లల భవిష్యత్తు అనేది నిలబడింది. ఈ భవిష్యత్తు అనేది చాలా అవసరము. అండ్ సారు నెక్స్ట్ సారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ అభినందించారు. ఇలాంటి ప్రోగ్రామ్కి నేను రావడం వల్ల మీ అందరికీ పవన్ కళ్యాణ్ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల అది ఎప్పుడు మీకు మంచి జరిగిందండి. కానీ ఇలాంటి మంచి ప్రోగ్రాము చేయటం అనేది మామూలు కష్టమైన పని. వీళ్ళు దీని వెనకాల మినిమం 4 రోజుల నుంచి వర్క్ చేయడం ఉపయోగపడుతున్నాయి, చాలా ఉన్నాయి. ఇలాంటి ఎప్పుడు ఈ ఆలోచన విధానం 7th 8thలో ఇలా ఉందంటే రేపు ఫ్యూచర్లో ఇలా మాస్టర్స్ చేసినప్పుడు ఇలా మైండ్ అనేది ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందంటే 1000 times స్పీడ్లో ఇలా పనిచేస్తుందండి. ఈరోజు 100 స్పీడ్లో నడుస్తున్న ట్రైన్ రేపు వీళ్ళు పెద్ద అయిన తర్వాత 1000 కిలోమీటర్ స్పీడ్లో నడిచే ట్రైన్లో తయారైంది ఇలా మైండ్. అందుకని ఫ్యూచర్ అనేది ఇలా భవిష్యత్తు అనేది వీళ్ళ పిల్లలు, వీళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళ పిల్లలు చాలా మార్గదర్శకంగా వీళ్ళు ఉపయోగపడతారు. ఈ అన్నింటిలో స్కూల్ యాజమాన్యం వీళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్తాం అనుకున్నా. నేను యాక్చువల్లీ
హాఫ్ అవర్ ఉండి వెళ్దామని వచ్చాను. సార్ పర్మిషన్ తీసుకున్నాను లక్ష్మణ్ గారిని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ మాట ఎత్తకూడదు అని పిల్లలన్నీ చూసి వాళ్ళు నిలబడే విధానం అప్పుడే 1:30 అయిందా పాపం. వాళ్ళు ఎవ్వరు ఒక్కడు కూడా దానికి డేలా అవ్వకుండా అన్నీ చెప్పారండి. అంటే మీ అందరికీ పేరెంట్స్కి ఇంకొకసారి నా ధన్యవాదాలు. స్టాఫ్, మేనేజ్మెంట్, లక్ష్మణ్ గారికి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన మీ స్కూల్ యాజమాన్యానికి అందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సైన్స్ ఫేర్ మొత్తంలో నన్ను బాగా ఆకట్టుకున్న కొంతమంది చిన్నారులను చూపిస్తాను చూడండి. వీళ్ళు ప్రజెంటేషన్కి, వీళ్ళు కాన్ఫిడెంట్కి ఖచ్చితంగా హ్యాట్సప్ అని చెప్పవచ్చు. Good morning everyone, my name is Sathik Reddy. I am a compounder in this hospital. I prepare and mix medications for which my work is under the supervision of a licensed pharmacist. Thank you. మేము స్టోరీ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ హాల్ వెళ్ళాలి సార్. ఆ తర్వాత మనం ప్రాంప్ట్ రాయాలి. అది దానికి తగ్గట్టుగా వీడియో ఇచ్చింది. ఆ తర్వాత క్యాన్వాలోకి వెళ్ళి వీడియోస్ అన్ని మెచ్ చేయాలి. ఆ తర్వాత 11 ల్యాబ్స్లోకి వెళ్ళి వాటికి వాయిస్ రికార్డ్ చేయాలి సార్. My topic is background work. I request me, sir, and all the staff to please and all the students who are happy. I think there are so many students here. I speak up. Removing background. ఈ వీడియో తీయడానికి నాకు పర్మిషన్ ఇచ్చిన ఈ గీతం స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మణరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీరు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియోను చూపించడానికి ప్రయత్నించండి.